నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఆరాధ్య అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం. కూతురికి పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. ఇంకాసేపట్లో పెళ్లి అనగా తన ముద్దుల కూతురు పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లిని ఆ తండ్రే ఆపేశాడు. అసలు జరిగిందేమిటో వినండి. ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఖరీదైన పత్రికలు, పట్టు పీతాంబరాలు, ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ మండపం, అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు. బ్రహ్మాండంగా 10 మంది 10 కాలాల పాటు చెప్పుకునేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్. ఇక సరస్వతి విషయం చెప్పనవసరమే లేదు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయబద్ధంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లలో తల మునకలైంది. ఇదిగో మిమ్మల్నే ఏవండి, బ్యాండ్ మేళం వాళ్ళు వద్దు అనుకున్నాం కదా, ఆ సన్నాయి మేళం సంగతి చూడండి. అలాగే ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చేయండి. అసలే ఫారిన్ పెళ్ళికొడుకు, వసతులన్నీ స్పెషల్గా ఉండేలాగా చూడండి. మళ్ళీ మాట వస్తుంది సుమా. అన్నట్లు మర్చిపోయాను, ఒంటి బ్రాహ్మణుడు సొంటి కొమ్ములా కాకుండా జంటగా మరో బ్రాహ్మణ్ణి తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి. సంభావన మనమే ఇస్తామని కాస్త శాస్త్రం తెలిసిన వారిని చూడమని మరీ చెప్పండి అంది సరస్వతి. సరే అలాగే కానీ ఆ పసుపు కొట్టే రోలు రోకళ్ళ సంగతి చూడు. మళ్ళీ అది దొరకలేదు ఇది కుదరలేదని ప్రాణాలు తోడేస్తావు అన్నాడు ప్రసాద్. అలాగేలేండి అంది సరస్వతి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆడపిల్లల మనసుల్లో ఏముంది, తాను మనస్ఫూర్తిగా పెళ్లికి సిద్ధమైందా లేదా, తన ఆలోచన ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మందే చేస్తారు. కానీ దీనిని తల్లిదండ్రుల తప్పు అని కూడా అనలేము. తమ బిడ్డల మీదున్న విపరీతమైన ప్రేమ కారణం చేతనో, తమ పిల్లలకు తాము చేసేదంతా మంచిదనే నమ్మకమో. కానీ పిల్లలు ఎంత ఎదిగినా ఇంకా వారిని చిన్న పిల్లలుగానే చూస్తూ వాళ్ళకేం తెలుసు అని వాళ్ళని తేలిగ్గా తీసుకుంటారు. కానీ అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఉండే సంబంధం చూడాలని, తమ తాహతకు మించి కట్నకాలికులు ఇచ్చైనా సరే తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి తల్లిదండ్రుల ఈ విపరీతమైన ప్రేమే పిల్లల పాలిట శాపంగా మారినట్లే తల్లిదండ్రుల పట్ల పిల్లలకున్న భయమో భక్తో లేదా వారి దూకుడుతనమో తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుంది అనేది వాస్తవం. ఈ పరిస్థితులే ఈ పెళ్లి కథను ఊహించని మలుపును తిప్పాయి. పెళ్లి కోసం కన్నెపిల్ల ఎన్నో కలలు కంటుంది. కాబోయే భర్త గురించి, ఆ తర్వాత అతనితో గడపబోయే జీవితం గురించి. కానీ ఆరాధ్య ఈ పెళ్ళంటేనే భయపడుతుంది. ఇష్టం లేదని చెప్పలేదు, అలా అని ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోలేదు. మనసులోని భావాన్ని, బాధను ముఖంలో కనబడనీయకుండా ఎంత జాగ్రత్త పడ్డా దాచలేకపోతుంది. అందుకే కాబోలు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. తన భావాలన్నీ డైరీగా రాయడం అలవాటున్న ఆరాధ్య గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలుపెట్టింది. బహుశా ఆ తర్వాత ఇక డైరీ రాయడం కుదరకపోవచ్చు అనుకుంది కాబోలు. ఎప్పటికీ నా హీరో నాన్నే. చిన్నప్పటి నుండి నా సంతోషంలోనే నాన్న తన ఆనందం చూసుకున్నాడు. నాకింత వయసు వచ్చినా నాన్న పక్కన ఆయన చేతిపై తలపెట్టి నిద్రపోతే అదో ఆనందం, అదో భరోసా. ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నాన్న దగ్గరే నాకు లభిస్తాయి అనిపిస్తుంది. నాన్న కూడా అంతే. పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి, నా ఆనందం కోసం ఏం చేయాలి అని చూస్తూ ఉంటాడు. నిద్ర లేవగానే నా ముఖం చూడటం, నుదుటిపై ముద్దు పెట్టడంతో నాన్న దినచర్య మొదలవుతుంది. ఇక అమ్మ ఇప్పటికీ ఇంటి దగ్గర ఒక్కనాడు నా చేత్తో అన్నం తిననివ్వదు. అమ్మ చేతి గోరు ముద్దలంటేనే నాకు కూడా చాలా ఇష్టం. పనులన్నీ పక్కన పెట్టి కొసరి కొసరి నాకు అన్నం తినిపిస్తుంది అమ్మ. ఇక చాలమ్మా, నా కడుపు నిండిపోయింది అంటే ఇదిగో ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇదిగో ఇదే ఆఖరిది దేవుడు ముద్ద అంటూ సెంటిమెంట్తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుంది అమ్మ. అంత మంచి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురునవటం నా అదృష్టం. నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మా నాన్న మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అది నాపై వారికి ఉన్న ప్రేమ. అలాంటి నాన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను? నేను లేకుండా బ్రతకలేనని, కావాలంటే అంకుల్తో నేను మాట్లాడతానని సుదీప్ ఎంత చెప్పినా ససేమిరా అన్నాను. ఎందుకంటే నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషమే ముఖ్యం కనుక. మన ప్రేమను బలి చేయొద్దు ఆరాధ్య.
బాగా ఆలోచించు. ఇది జీవితం. జీవితం అంటే బొమ్మలాట కాదు. మనసు ఒక చోట, మనువు ఒక చోట నరకంలా ఉంటుంది తెలుసా? అని ఎన్ని రకాలుగా చెప్పినా నేను నిన్ను ప్రేమించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా నాన్నను ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితంలో నరకం అంటూ ఉంటే అది నాన్నకు బాధ కలిగించినప్పుడు మాత్రమే. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన్న ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. నాన్నను బాధ పెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుంది అంటే అది నా చావు మాత్రమే. నా ఊపిరి ఉన్నంత వరకు నాన్న కోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను తప్ప నాన్నను మాత్రం బాధ పెట్టను అని నిక్కచ్చిగా సుదీప్కి చెప్పాను. ఈ ఒక్క రోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అని ఎంత చెప్పినా నో అన్నాను. నా నిర్ణయం మారదని సుదీప్కి తెలుసు. నీలా నాన్నను ఇంతగా ప్రేమించే కూతురు దొరకడం మీ నాన్న అదృష్టం. అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించకపోవటం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్. సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చటానికి బయటికి వచ్చింది. రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులా చెదిరిపోయాయి. డైరీని మూసి అలాగే పడుకున్నాను. తెల్లవారితే పెళ్ళి. ఇల్లంతా సందడిగా ఉన్న నా మనసు ఒంటరితనంతో బాధపడుతూ ఉంది. తెల్లవారేసరికి నాన్న చేతిపై నిద్రపోతున్నాను. నాన్న కళ్ళ నుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు నా బుగ్గలపై పట్టంతో మెలకువ వచ్చింది. నాన్న అన్నాను. నాన్న చేతిలో నా డైరీ ఉంది. నాన్న నన్ను పొదివి పట్టుకొని, తప్పు చేశాను, నన్ను క్షమించరా, నీ మనసు తెలుసుకోలేకపోయాను అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు. సరే, ఇక చేసేదేమీ లేదురా, సమయం చేయి దాటింది. నేను చెప్పినట్లు చేస్తావా అమలు అన్నాడు నాన్న. తప్పకుండా నాన్న అన్నట్లు తల ఊపాను. నాన్న గుండెల్లో తలదాచుకుంటూ, నువ్వు వెళ్ళి పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబవు తల్లి అన్నాడు నాన్న. సరే నాన్న అన్నాను. పెళ్లికి మరో గంట సమయం ఉంది. అంతా రెడీ అయ్యి మంటపానికి బయలుదేరాం. మేళతాళాలతో ముత్తైదువుల మంగళహారతి తోడురాగా బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మంటపం చేరుకున్నాం. బరువెక్కిన నా హృదయం బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది. కారు దిగగానే పెళ్లి మండపంలో బంగారు బొమ్మ రావేమి, పందిట్లో పెళ్లి జరిగేనే పాట వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. నాన్న నన్ను గమనించినట్లున్నాడు. దగ్గరగా వచ్చి నా తలపై చేయి పెట్టి భయపడకు బిడ్డ అన్నట్లు నన్ను దీవించి నా చేయి పట్టుకొని కళ్యాణ మండపంలోకి నడిపించాడు. ఆయన చేతి స్పర్శ నన్ను ఓదార్చుతున్నట్లు అనిపించింది. కానీ నా మనసుని నేను ఓదార్చుకోలేకపోతున్నాను. మంటపంలోకి చేరగానే నేను రెడీ అవడానికి పక్క గదిలోకి వెళ్ళాను. నా కోసం సిద్ధంగా ఉన్న సుదీప్ నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు. అది నాన్న చేతి వ్రాత. తల్లి, ఈ పరిస్థితుల్లో పెళ్ళి ఆపలేను. అలా అని నా చిట్టి తల్లి బాధను చూడలేను. అందుకే నువ్వు సుదీప్తో సంతోషంగా వెళ్ళు. ఇక్కడి విషయాలన్నీ నేను చూసుకుంటాను. మీ నాన్న. పెళ్ళికొడుకు కారు కళ్యాణ మండపంలోకి వచ్చింది. నా చెయ్యి పట్టుకున్న సుదీప్ పక్కదారి గుండా నన్ను కళ్యాణ మండపం నుండి బయటికి తీసుకొని వెళ్ళాడు. దూరంగా నిలబడి నాన్న చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు. ధైర్యంగా సుదీప్తో ముందడుగు వేశాను. ఆ తర్వాత నేను లేచిపోయానని నాన్నను అందరూ నానా రకాల మాటలు అన్నారు. నాన్న మౌనంగా అన్నీ నా కోసం భరించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. నాన్న మా పాపను చేతిపై పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతూ ఉన్నాడు. నేను నాన్న ఒడిలో నా బిడ్డను చూసి మురిసిపోయాను. ఆయన మంచి నాన్నతో పాటు మంచి తాత అయినందుకు. మా నాన్న ఆ రోజు నా భవిష్యత్తు సంతోషంగా ఉండాలని నా పెళ్ళి ఆపి తను అందరి దగ్గర మాటలు పడ్డాడు. నాకు ఇంత మంచి నాన్నని ఇచ్చినందుకు ఆ దేవుడికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.